నేను చాలా రోజుల నుండి వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీని ఇండియా ఎలియన్స్‌లోకి వస్తే బాగుంటుంది అని నాకు అభిప్రాయాన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా చాలా రోజుల నుండి. అంటే వైఎస్ఆర్‌సీపీ కాకపోతే టీడీపీ అయినా సరే, వైఎస్ఆర్‌సీపీ అయినా సరే ఒక పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో ఇండియా ఎలియన్స్‌లోకి ఉంటే, ఒక పార్టీ ఎన్డీఏ ఎలియన్స్‌లో ఉంటే బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను అది ఎక్స్‌ప్రెస్ చేస్తూ వస్తున్నాను నా యొక్క అభిప్రాయాన్ని. అంతే తప్ప బీజేపీకి నేను వ్యతిరేకం కాదు, ఆ బీజేపీకి వ్యతిరేకం కాదు, ఎన్డీఏకి సంబంధించిన దానికి కూడా నేను వ్యతిరేకం కాదు, మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ నేను వ్యతిరేకం అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. బట్ యాక్చువల్గా నో, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీబడి ఆర్ ఎనీ పార్టీ. మోర్ ఓవర్ చాలా మంది కింద కామెంట్లు, పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ యూజింగ్ దిస్ వర్డ్, చాలా పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. ప్రొఫెసర్ రమేష్ అంటే పిఆర్ఓఎఫ్ అన్నదాన్ని, రమేష్ అనేదాన్ని వాళ్ళు కావాలని, ప్రొఫెసర్ అంటే కూడా అర్థం కానిటువంటి ఇల్లిటరేట్స్. సో ఫేక్ని స్ప్రెడ్ చేయొద్దు. మై ఫుల్ నేమ్ రమేష్ బాబు కాకుమాను, మీరు గూగుల్లో కొట్టచ్చు. రమేష్ బాబు కాకుమాను గూగుల్లో కొట్టిన, ప్రొఫెసర్ రమేష్ అని గూగుల్లో కొట్టిన, ప్రొఫెసర్ ఆర్బీకే అని గూగుల్లో కొట్టిన, డిటెక్టివ్ మీటీ అని కొట్టిన, రెడ్ బ్రికీ అని కొట్టిన, ఇంటర్నేషనల్ ఎల్కిన్స్ పార్క్ ఇంటర్నేషనల్ జర్నల్స్ అని మీరు ఏ కొట్టినా సరే నా డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే నేను చాలా చేతుల్లో చేయబెట్టాను కాబట్టి. సో డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్. మై సింపుల్ కన్సర్న్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అనేది బాగుపడాలి అంటే ప్రతిపక్షము పాలకపక్షం అనేది వర్టికల్గా స్ప్లిట్ అయిపోవాలి, వర్టికల్గా స్ప్లిట్ అవ్వాలి. ప్రజలు అనేవాళ్ళు రెండు భాగాలకు విభజించబడాలి. ప్రజాస్వామ్యంలో నేను ఎందుకు ఎప్పుడు కూడా వర్టికల్గా స్ప్లిట్ అవ్వాలంటానంటే, ఆర్గ్యుమెంట్స్ జరగాలి. రెండు భాగాలకు విభజించబడి వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఈ రెండు ఆర్గ్యుమెంట్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బట్ ఆర్గ్యుమెంట్ జరగకపోతే ఏమవుతుందంటే ఒక తప్పుడు ఆర్గ్యుమెంట్ మూడోది వచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే అర్థం ఏంటంటే, ఆర్గ్యుమెంట్ జరగాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది జరగకపోతే, కుక్క పెట్టిన గుడ్డుతోటి కోడి వచ్చిందని చెప్పి మూడోవాడు వచ్చి ఇల్లాజికల్గా ఒకటి వేస్తే దాన్ని కూడా నమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు యూ డోంట్ ఆర్గ్యూ. కోడి ముందా గుడ్డు ముందా నువ్వు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి తర్కాన్ని నువ్వు ఆలోచించేటువంటి మనస్తత్వం మీకు లేనప్పుడు, ఎవరో ఒకరు వచ్చి కోడి ముందు గుడ్డు ముందు కాదు, కుక్క కోడి గుడ్డు పెట్టిందని చెప్తే నువ్వు నమ్ముతావు. అందుకని ఏంటంటే, ప్రతి టాపిక్ ఒక డిస్కషన్ జరగాలంటే రెండు భాగాలకు విభజించబడాలి. అటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు, ఇటువైపు ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉండాలి. అందుకే ప్రతిపక్షము అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది, పాలకపక్షం ప్రతిపక్షం అనే కాన్సెప్ట్. భారతదేశంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక తప్పుడు ఆలోచన ఏంటంటే, కేంద్రంలో ఎవరుంటే మాకేంటి, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రాజకీయ పార్టీలు ఇంపార్టెంట్ అనేటువంటి ఒక తప్పుడు భావన అనేది మనం పెట్టుకోకూడదు ఎప్పుడు. కేంద్ర రాజకీయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా లేదా అనేది కేంద్ర రాజకీయాలు అనేవి పగడ్బందీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యం. కాబట్టి అక్కడ ఎన్డీఏ ఉందా, ఇండియా కూటమి ఉందా, ఎన్డీఏ కూటమి ఉందా, ఏది ఉంటే మాకేంటి, మాకు ఇక్కడ వైసీపీ ఉంది కదా, టీడీపీ ఉంది కదా అనేటువంటి భావజాలం కూడా తప్పు. ఇక్కడ వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే, అక్కడ కేంద్రంలో ఎవరున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి డిపెండ్ అయి ఉంటుంది, కొంతశాతం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ జరగాలి. నేనేమంటే ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ జరగాలి. ఆర్గ్యుమెంట్స్ జరగాలంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా రెండు భాగాలుగా విభజించబడాలి. నేను అందుకే మన ప్రీవియస్ వీడియోలో ఏమన్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే జగన్ గారు నో అనాలి, చంద్రబాబు నాయుడు గారు రెడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైట్ అనాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతికిద్ది అనేటువంటి ఒక వీడియోలో నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఎందుకన్నానంటే
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సరే జగన్ గారు ఓకే అన్నారనుకోండి, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, డిస్కషన్ ఉండదు, దాని మీద వెళ్ళిపోతాయి ముందుకి. మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పొరపాటు ఏంటంటే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. 151 సీట్లు వచ్చిన తర్వాత రావడంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నేను బయటికి వెళ్ళిపోయి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అనేది తిరిగి వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయి అసలు ప్రతిపక్షం అనేది లేదు 19-24 మధ్యలో. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు 24-29 కూడా ప్రతిపక్షం అనేది లేదు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, వన్ సైడ్ వెళ్ళిపోతాయి. అంటే 2019 నుంచి 2029 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా ఒక సింగిల్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో. అది ఎంత ప్రమాదానికి దారి తీసిద్దో, ప్రజాస్వామ్యంలో ఎంత ప్రమాదానికి దారి తీసిద్దో అది మనకు అర్థం అవ్వాలంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఒక పార్టీ ఇండియా కూటమిలోకి, ఒక పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్నటువంటి కొన్ని పవర్స్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని పవర్స్, ఈ రెండు పవర్స్ని బట్టి మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి డిపెండ్ అయి ఉంటుందని ఇంతకుముందు చెప్పాను. అయితే కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి రూలింగ్ పార్టీ, రెండు ప్రతిపక్ష పార్టీ ఉంది. రూలింగ్ పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, లెడ్ బై నరేంద్ర మోడీ గారు. అది బిగ్గెస్ట్ పార్టీ ఇస్ బీజేపీ. ప్రతిపక్షంలో ఇండియా కూటమి ఉంది, లెడ్ బై రాహుల్ గాంధీ, అండ్ కాంగ్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు కోడి ముందా గుడ్డు ముందా అంటే అది చెప్పేవాళ్ళు ఉంటారు, ఇది చెప్పేవాళ్ళు ఉంటారు, దాంట్లో లాజిక్ ఉంటుంది, దీంట్లో లాజిక్ ఉంటుంది, అది మంచి ఉంటుంది, ఇది మంచి ఉంటుంది, బట్ డివైడ్ అవుతారు పీపుల్. అలాగే ఇక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఏకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, ఇండియా కూటమికి సిద్ధాంతాలు ఉన్నాయి. ఎన్డీఏ ఏంటంటే ప్యూర్గా ఒక రిలీజియన్ బేస్ చేసుకొని నేషనలిజాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. హిందుత్వ అనేటువంటి ఒక రిలీజియన్ని బేస్ చేసుకొని ఆ యొక్క నేషనాలిటీ, అందుకే వాళ్ళు ఎక్కువగా దేశభక్తులు అనే పదం ఎక్కువ వాడుతుంటారు, దేశభక్తులు అనే ఎక్కువ పదం వాడుతుంటారు. అంటే మీరు ఈ రిలీజియన్ అయితే మీరు ఎక్కువ మంది దేశభక్తులు, మిగతా రిలీజియన్స్ దేశభక్తులు కాదన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా అది లాజికల్గా కుదరపోయినప్పటికీ బట్ దే ట్రై దే లెవెల్ బెస్ట్. ఓకే, సో దే లెవెల్ బెస్ట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ రాజకీయాల్లో ఈ యొక్క రిలీజియన్ బేస్ చేసుకొని ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తుంటారు. రెండోది ప్రైవేటైజేషన్. అంటే ఎక్కువగా ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఎక్కువగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటంటే బీజేపీ మీద, అది అదానికి అన్ని కట్టుబెడుతున్నారు, అంబానీకి అన్ని కట్టుబెడుతున్నారు, ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ జరిగిపోతూ ఉంది, దేశం మొత్తాన్ని ముగ్గురు వ్యక్తులకి అమ్మేస్తారని చెప్పి రాహుల్ గాంధీ పదేగా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో. మూడోది యాంటీ రిజర్వేషన్స్. దీన్ని కూడా అపోజిషన్లో ఉన్నట్టు రాహుల్ గాంధీ పదే మాట్లాడుతున్నాడు. మీరు రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ట్రై చేస్తున్నారు, బీసీలు లెక్కలు చేయట్లేదు, బీసీలకి జనాభా లెక్క పెట్టాల్సిందే, మీరు రిజర్వేషన్స్ తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి దాని మీద ఒక ఎలిగేషన్ జరుగుతుంది. మోరోవర్ కాన్స్టిట్యూషనల్ చేంజెస్, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎలిగేషన్స్ కూడా. మీరు రాజ్యాంగాన్ని ఎత్తేయబోతున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగాన్ని తీసి వేరే దాన్ని మీరు రాజ్యాంగం పెడతారు, మత గ్రంథాలుగా మారుస్తారని చెప్పి ఇట్లా ఈ విధంగా అన్ని ఎలిగేషన్స్ వాళ్ళ మీద. అది తర్వాత మైనారిటీస్ని సెకండరీ సిటిజన్గా చూస్తున్నారు, ఓన్లీ హిందూ మతానికి సంబంధించిన ప్రైమరీ సిటిజన్గా చూసి మిగతా వాళ్ళు మొత్తం సెకండరీ సిటిజన్గా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ యొక్క ఎలిగేషన్స్, వీళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్. వీళ్ళకి కూడా కొద్ది అడ్వాంటేజ్ ఉంది. వీళ్ళు ఏంటంటే కరప్షన్ ఎక్కువగా కంట్రోల్ చేశారు, కరప్షన్ లేకుండా చూశారు, దేశం మొత్తాన్ని ఒక యునైటెడ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి పాజిటివ్ అప్రోచ్ కూడా వీళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉంది. ఇటు వచ్చేసరికి ఇండియా కూటమిలో దే డూ మోర్ కరప్షన్ ఎక్కువ జరుగుతూ ఉండేది. ఇక్కడ ఎక్కువగా టెర్రరిస్టులు అన్నీ కూడా అటాక్ ఎక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే టెర్రరిస్టులు ఎక్కువగా బాంబింగ్ జరిగింది, రైట్. మైనారిటీ ప్రో ఉంటారు కాబట్టి టెర్రరిస్టులు రెచ్చిపోతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఆ ఎలిగేషన్స్ కాంగ్రెస్ మీద ఉంది.
బట్ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి దేర్ ప్రో రిజర్వేషన్స్ కొనసాగించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అండ్ యాంటీ కార్పొరేట్ సిస్టమ్, మీరు కార్పొరేట్ సిస్టమ్కి వ్యతిరేకంగా మీరు ప్రభుత్వ సంస్థలను కాపాడాలని దాని మీద మాట్లాడుతున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొలగానాన్ని చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిజర్వేషన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మీరు కదిలించడానికి లేదు, రాజ్యాంగం ఉండాల్సిందని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రో మైనారిటీస్ కూడా ప్రథమ పౌరులు లాంటి వాళ్ళే, మైనారిటీస్ని మీరు డివైడ్ చేయడానికి లేదు, భారతదేశం మొత్తం ఏకంగా ఉండాలి, లౌకికవాదం అని గురించి మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఏదైనా సరే రెండు భాగాలుగా, రెండు ఆర్గ్యుమెంట్స్కి విడిపోయింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయాలు రెండు భాగాలుగా విడిపోయినాయి. ఈ కేంద్ర ప్రభుత్వంలో విడిపోయిన భాగాలు ఆంధ్రప్రదేశ్ మీద పడలేదంటే 100% పడ్డాయి. వీటిని ఇగ్నోర్ చేయలేం మనం ఆంధ్రప్రదేశ్లో. అదేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఇప్పుడు నేను ఇది 3వ వీడియో మాట్లాడబోతున్నాను మీతో. అంటే చిన్న వీడియోలో పెడుతున్నాను సో దట్ మీకు బోర్ కొట్టకుండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. అవేంటి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక గ్రూప్ ఉంది, వైఎస్ఆర్సీపీ ఒక గ్రూప్ ఉంది, అదర్స్ అంటే చిన్న పార్టీలన్నీ కూడా, ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా అదర్స్ విత్ కాంగ్రెస్ అవన్నీ ఉన్నాయి. ఓకే, టీడీపీ అనేది దీనికి ప్రత్యేకమైనటువంటి, ఈ టీడీపీ అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో, ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు, ప్రత్యేకమైనటువంటి ఏమి అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో పెట్టుకున్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న మేనిఫెస్టో స్కీములు మారినా సరే ఐడియాలజీకి వచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక కేంద్రంలో ఉన్న ఒక దాంతో అటాచ్ అయి ఉంటారు. ఇక్కడ ఈ టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎన్డీఏతో అటాచ్ అయి ఉన్నారు. ఎన్డీఏతో అటాచ్ అయి ఉన్నారంటే ఆటోమేటికల్లీ ఎన్డీఏకు సంబంధించినటువంటి రిలీజియన్ అనేది ప్రస్తావనకు వచ్చింది. మీరు ఒకసారి ఎన్డీఏతో అటాచ్మెంట్ అయిన తర్వాత రిలీజియన్ అనేది ప్రస్తావనకు వచ్చింది, ప్రైవేటైజేషన్ అనేది ప్రస్తావనకు వచ్చింది, యాంటీ రిజర్వేషన్ అనేది ప్రస్తావనకు వచ్చేసింది, కాన్స్టిట్యూషన్ చేంజెస్ గురించి మాట్లాడతారు, అండ్ మైనారిటీస్ ప్రైమరీయా సెకండరీ అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మీద చేసే ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు ఫేస్ అయ్యాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వాట్ ఎవర్ ది కాంగ్రెస్ ఈస్ ఎలీజింగ్ ఆన్ దిస్ ఎన్డీఏ, every allegation these people also have to face because they are directly in link and alliance with BJP. The second party ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ యాక్చువల్గా ఇండిపెండెంట్ పార్టీ అట్ ప్రస్తుతానికి ఇండిపెండెంట్ పార్టీ. బట్ లాస్ట్ 2019 నుంచి 24 మధ్యలో అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ సేస్ దాట్ మేము ఇండిపెండెంట్, నీట్ బేస్డ్ మాత్రమే మేము బీజేపీకి మద్దతు ఇచ్చాము తప్ప మాకు బీజేపీతో మద్దతు లేదు, బీజేపీ మాకు సంబంధం లేదని వాళ్ళు ఎంత చెప్పినా ప్రజల్లో నోషన్ మాత్రం ఏంటంటే దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ బీజేపీ. ప్రజల్లో ఉన్న నోషన్ అది. ఓకే, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మనం ఫ్యాక్ట్, నేను ఒక లెక్చర్ చెప్తున్నాను కాబట్టి ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఓకే, ఇన్ ద ప్రజెంట్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్ బీజేపీ. ఈ 2024 నుంచి 19 నుంచి 24 మధ్యలో ఇప్పుడు వీళ్ళు ఇండియా కూటమిలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యూస్ వస్తుంది. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. అది యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి కూడా రీజన్ అదే. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రూప్ అయితే ఏదో ఉందో, టీడీపీ, జనసేన, బీజేపీ గ్రూప్ ఏదైతే ఉందో, వీళ్ళు అదర్ సైడ్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళినప్పుడు దీ సైడ్ ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో దెర్ ఇస్ ఎ డెర్త్, దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ హియర్. ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఆ ఐడియాలజీని ఆంధ్రప్రదేశ్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇక్కడ పెద్ద డెర్త్ ఉంది, పెద్ద గ్యాప్ ఉంది. ఎందుకంటే 2 ప్రధాన కూటములు కూడా ఇటువైపు ఉన్నప్పుడు దీనికి ఇక్కడ ఎవరున్నారు? దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ హియర్. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఆ 2 పార్టీలు ఒకటి ఇటు రావాలి, ఒకటి అటు పోవాలి. అప్పుడే స్ప్లిట్ అవుతుంది, వర్టికల్ స్ప్లిట్ అవుతుంది. వర్టికల్ స్ప్లిట్ అయ్యి కొట్లాడుకుంటారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఏది మంచి అనేది నిర్ణయానికి వస్తారు. అప్పుడు ఏది మంచి అనేది నేను చెప్పట్లేదు, ఇది మంచిదా ఇది మంచిదా నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సర్టిఫైయింగ్ దాట్. రెండింటి మీద ఆర్గ్యుమెంట్ జరగాలంటున్నాను. 2 మీద ఆర్గ్యుమెంట్ జరగాలంటే ఒక ప్రధాన పార్టీ ఇటు ఉంటే, ఒక ప్రధాన పార్టీ ఇటు ఉంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగిద్ది అంటున్నాను. అదర్వైజ్ ఇద్దరు ఒకే మూవ్మెంట్కి వెళ్ళినప్పుడు దెర్ విల్ బి నో ఆర్గ్యుమెంట్స్ ఆన్ దిస్ సైడ్.
ఇట్ ఈస్ డేంజరస్ టు డెమోక్రసీ అని చెప్తున్నా. ఓకే, కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమిలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఆ న్యూస్ ఏదైతే అది నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దే డోంట్, వీళ్ళు కూడా ఇటువైపే మూవ్ అవుతే, ఇటువైపే మొగ్గితే, ఈ గ్యాప్ అనేది స్టిల్ రిమైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ గ్యాప్ స్టిల్ రిమైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ బిగ్ గ్యాప్. ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలంటే వన్ పర్సన్ హ్యాస్ టు కమ్ టు ఇండియా కూటమి. సరే, ఇప్పుడు ఐడియాలజీస్కి వస్తే వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఏ కూటమిలో ఉన్నా కేంద్రంలో ఎవరికి మద్దతు ఇచ్చినా మైనారిటీస్ని మేము చూసుకుంటాము, వీఆర్ ప్రో మైనారిటీస్ అని చెప్తారు. ప్రైవేటైజేషన్కి అడ్డుపడతాము అని చెప్తారు. రాజ్యాంగం మార్చకుండా చూసుకుంటాము అని చెప్తారు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ పేపర్ స్టేట్మెంట్స్కి ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బిల్స్ పాస్ అయిపోతున్నాయి. ఒకవేళ వీళ్ళు అక్కడ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, మేము అపోజ్ చేస్తున్నాం అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, వీఆర్ అపోజింగ్ అని చెప్పవచ్చు. బట్ బిల్స్ ఆర్ బీయింగ్ పాస్డ్ దేర్. వీళ్ళ హెల్ప్తోనే బిల్స్ పాస్ అవుతాయి అక్కడ. ఓకే, అది అందుకే నేను ఏమంటాను, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్ కేంద్రంలో జరిగేటువంటి బిల్స్ రాష్ట్రంలో వచ్చి ఎఫెక్ట్ పడతాయని. సరే, మేము బిల్ పాస్ చేయకుండా చూస్తాము అని అన్నారనుకోండి, నువ్వు అక్కడ బిల్ పాస్ చేయకపోతే నువ్వు ఎలియన్స్ నుంచి బయటకు వచ్చేస్తావు సింపుల్గా. ఇఫ్ యూ డోంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలియన్స్? కేంద్ర ఈ యొక్క ఎన్డీఏ కూటమికి లోకల్ పార్టీలకి సంబంధం అంటే ఏంటి? దేనికోసం సంబంధం? దీనికోసమే కదా వాళ్ళు బిల్లులు పెట్టినప్పుడు వీళ్ళు మద్దతు ఇవ్వాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్. మధ్యలో వీళ్ళు పేపర్ స్టేట్మెంట్స్ ఎన్నైనా ఇవ్వనండి, బట్ అల్టిమేట్లీ అంటిల్ అండ్ అన్లెస్ యూ మేజర్ బిల్స్కి మీరు అక్కడ సపోర్ట్ చేయకపోతే ఇక్కడ ఉండదు. కాబట్టి వీళ్ళు ఊరికే పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మేమున్నాం, మైనారిటీస్ మేము చూసుకుంటాము, మీకెందుకు మేమున్నాము, వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి ఊరికే పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఇస్తారు. కొన్నిసార్లు అడ్డుపడవచ్చు, వాళ్ళ యొక్క బిల్ని కొన్నిసార్లు వీళ్ళు అడ్డుపడవచ్చు అని చెప్పి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ దానికి అడ్డుపడవచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి లేదని చెప్పి టీడీపీ లాంటి వాళ్ళు అడ్డుపడవచ్చు. అక్కడ ఇక్కడ లోకల్ ఎఫెక్ట్ కూడా దాన్ని స్టీల్ ప్లాంట్ అని అడ్డుపడగలరు. కానీ కొన్ని వందల బ్యాంకులని కొన్ని వందల బ్యాంకులు ప్రైవేటైజ్ అయిపోయినాయి, దాన్ని అడ్డుపడగలిగారా? ఫార్మర్స్ కొంతకాలం నుంచి ఫార్మర్స్ అందరూ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగారా కేంద్రంలో జరుగుతున్న దానికి? రైట్, చాలా బిల్స్ పాస్ అయినాయి, ఆపగలిగారా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి కొన్ని మోడిఫికేషన్ జరిగాయి, దాన్ని అడ్డుకోగలిగారా? భారతదేశ యొక్క లౌకిక దేశాన్ని ఒక రిలీజియన్ పాయింట్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నప్పుడు దానికి బ్రేక్ వేయగలిగారా? ఇది మీడియా అనే దానితో సత్యాలని అసత్యాలుగా, అసత్యాలని సత్యాలుగా మరల్చడానికి చాలా మీడియా ప్రచారం చేస్తా ఉంది, దాన్ని అడ్డుకోగలిగారా? అడ్డుకోలేరు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ కెనాట్ స్టాప్. రైట్, కేంద్రంలో తీసుకునేటువంటి చాలా నిర్ణయాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఎలియన్స్లో ఉన్నవాళ్ళు మేము చూసుకుంటామంటారు కానీ చూసుకోలేరు అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. పేపర్ స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతారు, లేదా చూసుకోలేరు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎలాగైతే రెండు ముక్కలుగా స్ప్లిట్ అయిందో, ఇక్కడ కూడా రెండు ముక్కలుగా స్ప్లిట్ అయితే అటు ఎన్డీఏ వైపు ఒకరు, ఇండియా కూటమి వైపు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో సహా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు రెండు కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, లేదంటే ఆర్గ్యుమెంట్స్ జరగవు సింపుల్గా. ఓకే, అదే నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ తీసుకున్న చాలా నిర్ణయాలు రైతులకు సంబంధించి కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, బీజేపీ వాళ్ళు తీసుకున్న చాలా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత 10 సంవత్సరాలుగా దెర్ ఇస్ నో డిస్కషన్ ఫర్ లాస్ట్ 10 years. ఎందుకు 10 సంవత్సరాలుగా నో డిస్కషన్ అంటే, both are directly or indirectly associated with the same BJP. So there is a big gap. That's what I'm saying. There is a big gap. ఆ గ్యాప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టము నష్టము అని చెప్తున్నాను. ఓకే, ద గ్యాప్ని ఫిల్ చేయాలి. అయితే ఈ పార్టీలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్తా.
దీని మీద నేను 4వ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీకి సపోర్ట్తో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో సపోర్ట్ ఉన్నా సరే నేను మిమ్మల్ని చూసుకుంటాను, మైనారిటీస్ మీరేం భయపడొద్దు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండియా కూటమిలోకి వెళ్తారని ఉన్నా ప్రస్తుతానికైతే ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే వెళ్తారా లేదనేది ఇంకా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి వైపుకి వెళ్ళొచ్చు, లేదా సేమ్ ఎన్డీఏ కూటమి వైపే అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. ఏది ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎందుకంటే ఆయనకి క్లియర్గా బయటకు చెప్పలేదు కాబట్టి. వేరాజ్ ఇక మూడోది ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో అటాచ్ అయ్యారు. ఒక రాంగ్ ఐడియాలజీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడితే కాంగ్రెస్ పైకి వచ్చేది అనేటువంటి ఒక రాంగ్ ఐడియాలజీ. అలాగే ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోరు. రన్నింగ్ రేస్ చేసేటప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు అవార్డు వచ్చిద్దే తప్ప నీ ముందున్న వాళ్ళని పడగొడితే నేను పరిగెట్టొచ్చు అనే దానికి ఎవరికి అవార్డు రావు. అలా రాదు ఎప్పుడు కూడా. కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పడగొడితే ప్రజలు నా వైపుకి వస్తారనేది తప్పు. జగన్మోహన్ రెడ్డిని మీరు పడగొడితే చంద్రబాబు నాయుడు గారు హీరో అయిపోతారు. ఎందుకంటే నువ్వు ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి, అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పడగొడితే చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ అవునప్పుడు గవర్నమెంట్ హీరో అవుతుంది. హీరో అవుతున్నప్పుడు హీ కంటిన్యూ యాజ్ ద కింగ్. దెన్ కాంగ్రెస్ ఆల్సో కెనాట్ కమ్ టు ద పవర్. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు మన్నన పొందాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు మేము మాకు కూడా ఓటేయండి అని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే మీ అపోనెంట్స్ అయినటువంటి ఎన్డీఏ, మీ అపోనెంట్స్ అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాన్ని ఎంత దమ్ముతో మీరు ఎదుర్కొంటారో దాన్ని బట్టి అరే జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్గా షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొంటున్నారు కాబట్టి మనం షర్మిల దగ్గరికి వెళ్దామని అట్లా అనుకోవచ్చేమో. కానీ జగన్ పడగొడితే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తానని పెద్ద తప్పు స్ట్రాటజీ. అది ప్రజలు హర్షించరు. అందుకే ప్రజలు వాళ్ళు కాంగ్రెస్కి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్ టైం రాగానే జగన్ గారి మీద పట్టంతో షర్మిల గారు అది పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. నేను అదే చెప్తాను, రన్నింగ్ రేసు అందరు రన్నింగ్ రేస్ చేస్తున్నప్పుడు ది ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరని ఆడియన్స్ చూస్తూ ఉంటారు. షర్మిల గారు నేను ప్రతిపక్షంలో బెస్ట్ వ్యక్తిని అని ప్రూవ్ చేసుకోవాలంటే జగన్ కొడితే బెస్ట్ వ్యక్తిని ప్రూవ్ చేసుకోరు. బికాజ్ జగన్ ఈజ్ ఆల్సో ఇన్ అపోజిషన్, యూఆర్ ఆల్సో ఇన్ అపోజిషన్. బిఫోర్ ఎలక్షన్ కొట్టారు, కరెక్ట్. బిఫోర్ ఎలక్షన్ జగన్ గారి మీద పడ్డారు, ఫైన్. అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించారని మనం అనుకోవచ్చు. గెలిచిన తర్వాత కూడా మళ్ళీ జగన్ గారి మీద పడుతున్నారు చూసారా. వీళ్ళని ఏమనకుండా వీళ్ళని కొడుతున్నారు. అది షర్మిల గారు చేసే రాంగ్ స్ట్రాటజీ. అది కాంగ్రెస్ వాళ్ళు చేసే రాంగ్ స్ట్రాటజీ. అది కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా అసలు మీ రాష్ట్రంలో కాంగ్రెస్ని మీరు బతికించుకోలేరు ఇలా స్ట్రాటజీలతో. లేదు అంటే మీరు రెండు చేయాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇండియా కూటమిలోకి తీసుకెళ్ళి మీరే కావాలని మీరు జాగ్రత్తగా ఆయన హట్ చేయకుండా మీరు తీసుకెళ్ళి ఇండియా కూటమిలో జాయిన్ చేసుకొని మీరు కలిసి వీళ్ళని ఎదుర్కోవటం ఒక మార్గం. లేదు అంటే టీడీపీ, జనసేనని మీ కాంగ్రెస్లో కలుపుకొని జగన్ గారిని ఎన్డీఏ కూటమిలోకి పంపించేస్తే మళ్ళీ అక్కడ ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయింది. అది ఈక్వల్గా స్ప్లిట్ అయితే అప్పుడు మీరు కొట్లాడుకోవాలి అంతే తప్ప కాంగ్రెస్ అనేది బీజేపీ అలయన్స్తో ఉన్న టీడీపీతో కుమ్మక్కైపోయి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి అపవాదుతోటి అసలు ఒక్క ఓటు రాదు మీకు. దట్స్ కంప్లీట్లీ రాంగ్ స్ట్రాటజీ. సో నేను అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోరుకొని ఇదంతా కూడా కుక్కలు చింపిన ఇస్తిరిలాగా అయిపోయింది. ఇది కుక్కలు చింపిన ఇస్తిరాకి అంటారే అట్లా అయిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా కుక్కలు చింపిన ఇస్తిరాకితో నిండిపోయినటువంటి రాజకీయం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు అంటే బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న టీడీపీతో కుమ్మక్కి అంటే పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీస్ కోసం దేవుడిగా పిలిపించుకోబడిన రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వెళ్ళి ఎన్డీఏకి అపోజ్గా ఎన్డీఏకి అనుకూలంగా ఉండటం ఏంటి? ఇవన్నీ కూడా అన్వాంటెడ్ అసోసియేషన్స్ అండ్ ఎలియన్సెస్. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. దానికి నేను చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ
ప్రజలే తీర్పునిచ్చారు. ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పాతాళంలోకి తెప్పి జగన్కి 130, 151 ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పాతాలకు తెప్పి వీళ్ళకి 163 ఇచ్చారు. రేపు 29లో వీళ్ళు ఇంకా అయినా సరే ఈ రాజకీయ అనిశ్చితి మారకపోతే మళ్ళీ ఆయన దొక్కి మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. ప్రజల్లో కన్ఫ్యూజన్లో ఉన్నారని అర్థం. అదే ఇదే అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలకు క్లారిటీ లేదని అర్థం. ప్రజలకు క్లారిటీ లేదంటే మొత్తానికి అసలు ఇదంతా రాజకీయమే గందరగోళం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అర్థం. ఆ క్లారిటీ రావాలంటే ఐ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు టు జాయిన్ విత్ ఇండియా కూటమి. దెర్ విల్ ఫుల్ క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి వెళ్తే క్లారిటీ వచ్చింది. లేదు అంటే జగన్ గారు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలోకి వస్తే క్లారిటీ వచ్చింది. షర్మిల గారు ఆమె ఏ పార్టీకి సంబంధించింది ఆ పార్టీ గురించి మాట్లాడుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తే సరిపోయింది, తెలుగుదేశం కోసం కాకుండా. అప్పుడు రాష్ట్రంలో క్లారిటీ వచ్చింది. అంతవరకు ఈ గందరగోళం కొనసాగింది. థ్యాంక్ యూ.